హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి జీవన్ హెల్త్ టిప్స్ అండి. హెల్త్ వీడియోస్ చేస్తున్నారు, మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారని నాకు అనిపించట్లేదండి. అందుకని హెల్త్ వీడియోస్ చేయడం కాదు, చేస్తూ హెల్త్ వీడియోస్తో పాటు కుకింగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు కుకింగ్ వీడియోస్ చేసి మీకు చూపిస్తానండి. నాకు సరిగా నేర్చుకుంటున్నాను, షూట్ చేయడము కానీ ఎడిట్ చేయడం కానీ అవన్నీ నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా, నేర్చుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం చూడండి, కొంచెం వదిలేయండి. ఎందుకంటే స్టార్టింగ్లోనే అన్నీ ఎవరికి రావండి, నాకు కూడా అది అంతగా ఏమి రావు. నేను చూసి నేర్చుకుంటున్నానండి. నేను కొన్ని సౌండ్స్ అవి డిస్టర్బెన్స్ లేకుండా ఎలా చేయాలి ఏంటనేది నేను చూస్తున్నాను. ఖచ్చితంగా మీకు అలా చూసి నేర్చుకొని నేను కరెక్ట్గా చేస్తానండి. ఈరోజు ఏం చేస్తానంటే పెసరపప్పుతో సాంబార్ చేస్తానండి. కందిపప్పుతో సాంబార్ చేస్తారు కదా, పెసరపప్పుతో కూడా చాలామంది చేస్తారు. నేను అలాగా పెసరపప్పుతో సాంబార్ చేస్తానండి. మునక్కాయ, వంకాయ, టమాటా, ఆనియన్, మామిడికాయ ఇవన్నీ వేసి చేస్తానండి. మీ దగ్గర ఇంకా సొరకాయ అవన్నీ ఉంటే కూడా అవన్నీ కూడా వేసుకుంటాను, చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సాంబార్ చేసి సాంబార్ పొడి కూడా కంపల్సరీగా వేయాలండి. కంపల్సరీగా అంటే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది, అందుకోసం కొత్తిమీర వేసుకోండి. లేదంటే నెక్స్ట్ ఉంది స్కిప్ కూడా చేసుకోవచ్చు. సాంబార్తో పాటు బీట్రూట్ ఫ్రై కూడా చేసాను. బీట్రూట్ ఫ్రై అని సాంబార్ వండి పెట్టాను. అంతేనండి ఈరోజు చెప్పింది. ఇంకో విషయం ఏంటంటే సాంబార్లో పులుపు కారం రెండు సమానంగా ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుందండి. పులుపు ఎక్కువగా ఉండి కారం తక్కువగా ఉన్నా, లేకపోతే పులుపు కారం ఉప్పు మూడు సరిగ్గా ఉందని చూసుకొని చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొకసారి సాంబార్ చేస్తే క్లియర్గా ఎలా చేయాలో చూపిస్తానండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.